ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని యొక్క నిష్పక్షపాతమైన ప్రేమను మరియు ఆయన ఆశీర్వాదాల యొక్క విస్తృతిని అద్భుతంగా వివరిస్తుంది. లోకంలో గౌరవం లేదా అవకాశాలు వయస్సును బట్టి, అనుభవాన్ని బట్టి మారవచ్చు. కానీ పరలోకపు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు వయసుతో సంబంధం లేకుండా కేవలం ఆయన పట్ల మనకున్న హృదయస్థితి మీద ఆధారపడి ఉంటాయని ఈ వచనం నేర్పిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, పిన్నలనేమి పెద్దలనేమి అని ఉంది. అంటే దేవుని దృష్టిలో వయసు అనేది ఒక అంకె మాత్రమే. ఆయన చిన్నపిల్లల ప్రార్థనను ఎంతగా వింటాడో వృద్ధుల మొరను కూడా అలాగే ఆలకిస్తాడు. పిన్నలు అంటే అనుభవం లేనివారు, చిన్నపిల్లలు లేదా సమాజంలో తక్కువగా చూడబడేవారు. పెద్దలు అంటే జ్ఞానం కలిగిన వారు, వయసు మళ్ళిన వారు లేదా అధికారంలో ఉన్నవారు. దేవుడు వీరిద్దరిని సమానంగా చూస్తాడు. ఉదాహరణకు, చిన్న వయసులోనే దేవుడు సమూయేలును పిలిచాడు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న అబ్రహామును ఆశీర్వదించాడు. కాబట్టి నేను చిన్నవాడిని, నాకేం తెలుసు అని గాని, నా వయసు అయిపోయింది, ఇక దేవుడు నన్నేం దీవిస్తాడు అని గాని అనుకోవద్దు. దేవుని ఆశీర్వాదానికి వయసు అడ్డు కాదు. రెండవదిగా, తన యందు భయభక్తులు గల వారిని అని ఉంది. ఆశీర్వాదం పొందడానికి దేవుడు పెట్టిన ఏకైక అర్హత భయభక్తులు. భయభక్తులు అంటే దేవుని పట్ల అత్యున్నతమైన గౌరవం కలిగి ఉండడం, ఆయన చూస్తున్నాడనే స్పృహతో నీతిగా బ్రతకడం. చిన్నపిల్లలు చిన్నతనం నుండే దేవుని భయంలో పెరిగితే వారి భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది. పెద్దలు దేవుని భయంలో ఉంటే వారి శేషకాలం ఆశీర్వాదకరంగా సమాధానంతో నిండి ఉంటుంది. ఎవరైతే దేవుని మాటకు విలువనిస్తారో వారి జీవితాల్లో దేవుడు తన అద్భుతాలను చూపిస్తాడు. ఉదాహరణకు, దానియేలు ఉన్నత పదవిలో ఉన్నప్పుడు రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదని చట్టం వచ్చింది. అలా చేస్తే సింహాల బోనులో వేస్తారని తెలిసినా దానియేలు భయపడలేదు. ఎందుకంటే మనుషుల కంటే దేవునికే ఆయన ఎక్కువ భయపడ్డాడు. తన అలవాటు ప్రకారం రోజుకు 3 సార్లు మోకరిల్లి ప్రార్థించాడు. ఫలితం, సింహాల నోళ్లను దేవుడు మూయించాడు. ఆ దేశపు రాజు కూడా దానియేలు దేవుడే జీవము గల దేవుడు అని ఒప్పుకున్నాడు. మూడవదిగా, యెహోవా ఆశీర్వదించును అని ఉంది. ఇది దేవుని వాగ్దానం. ఆయన ఆశీర్వదించును అంటే ఆయన మనల్ని రక్షిస్తాడు, పోషిస్తాడు మరియు హెచ్చిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఏ నరుడు దాన్ని ఆపలేడు. అది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, తెలివితేటలు, మనశ్శాంతి మరియు పరలోకపు భాగ్యం. ఈ ఆశీర్వాదం ఒక తరంతో ఆగిపోదు. అది కుటుంబం అంతటికీ వ్యాపిస్తుంది. ఉదాహరణకు, దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అది కేవలం అతనితో ఆగిపోలేదు. ఆ ఆశీర్వాదం ఇస్సాకుకు, యాకోబుకు, అలా తరతరాలకు వ్యాపించింది. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయము 14వ వచనంలో చెప్పినట్లు, దేవుడు అబ్రహామును మాత్రమే కాదు అతని పిల్లలను కూడా వృద్ధి పొందించాడు. నేటికి మనం ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని పిలుస్తున్నామంటే అది దేవుడు ఇచ్చిన హెచ్చింపు. ప్రియులారా, ఈరోజు మీరు మీ వయస్సును బట్టి లేదా మీకున్న తక్కువ జ్ఞానాన్ని బట్టి ఆందోళన చెందుతున్నారా? మీ పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? దేవుని వాగ్దానాన్ని నమ్మండి. మీరు, మీ పిల్లలు, మీ ఇంట్లోని వృద్ధులు అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించడం ఖాయం. చిన్నపిల్లలకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, యవ్వనస్తులకు శక్తిని ఇస్తాడు, పెద్దలకు నెమ్మదిని ఇస్తాడు. ఆయన ఆశీర్వాదం మీ ఇంటిని ఒక అందమైన వనంలా మారుస్తుంది. ధైర్యంగా ఉండండి, దేవుని భయంలో సాగిపోండి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పిన్నలనేమి పెద్దలనేమి నీ యందు భయభక్తులు గల వారిని నీవు ఆశీర్వదించుదువని, నీ ప్రేమ నిష్పక్షపాతమైనదని, లోకంలో గౌరవం లేదా అవకాశాలు వయస్సును బట్టి, అనుభవాన్ని బట్టి మారవచ్చు. కానీ నీవు ఇచ్చే ఆశీర్వాదాలు వయసుతో సంబంధం లేకుండా కేవలం నీ పట్ల మాకున్న హృదయస్థితి మీద ఆధారపడి ఉంటాయని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ దృష్టిలో వయసు అనేది ఒక అంకె మాత్రమే గనుక, నీ ఆశీర్వాదానికి వయసు అడ్డు కాదు గనుక మేము నీ యందు భయభక్తులు కలిగి, అనగా నీ పట్ల అత్యున్నతమైన గౌరవం కలిగి, నీవు చూస్తున్నావనే స్పృహతో నీతిగా బ్రతికే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు ఆశీర్వదిస్తే ఏ నరుడు దాన్ని ఆపలేడు గనుక, నీ ఆశీర్వాదం అంటే డబ్బు మాత్రమే కాదు గాని ఆరోగ్యం, తెలివితేటలు, మనశ్శాంతి మరియు పరలోకపు భాగ్యం గనుక
నీవిచ్చే ఈ ఆశీర్వాదాలను మేము పొందుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, ఈ ఆశీర్వాదం మాతో ఆగిపోక మా కుటుంబం అంతటికి వ్యాపించి మా చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగా మారే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.